నారాయణపురంలో రాయప్ప కొడుకు చందు అంటే భయం కంటే కోపమే ఎక్కువ. తాగడం, తిరగడం, అమ్మాయిలను వేధించడం. ఆ ఊరిలో చందు చేసిన పాపాలు లెక్కపెట్టలేనివి. ఒక రాత్రి గుడి పక్కనగా ఒక కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్తోంది. చందు తన స్నేహితులతో కలిసి ఆమెను వెంబడించాడు. ఆమె ఎంత అరిచినా, ఎంత వేడుకున్నా ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే నారాయణపురంలో భయమే పరిపాలిస్తుంది. మరుసటి రోజు ఆ అమ్మాయి చనిపోయిన స్థితిలో కనిపించింది. ఊరంతా షాక్. కాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. ఎందుకంటే అది రాయప్ప కొడుకు చేసిన పాపం. ఈ విషయం శివ వరకు చేరింది. శివ ప్రశాంతంగా ఫైళ్లు పరిశీలించాడు. సాక్షులను కలిశాడు. ఆధారాలు సేకరించాడు. మొట్టమొదటిసారి శివ నేరుగా రాయప్ప ఇంటికి వెళ్లాడు. రాయప్ప నవ్వుతూ చెప్పాడు, నీలాంటి పోలీసులెందరో వచ్చారు. శివ మాత్రం గట్టిగా చూసి, నేను మిగతావారిలా కాదు అన్నాడు. మీ కొడుకు చేసిన పాపం బయట పెడతాను. రాయప్ప కోపంతో నారాయణపురంలో నీ చట్టం నడవదు అన్నాడు. శివ తిరిగి ఒక్క మాటే అన్నాడు, చట్టాన్ని నేనే నడిపిస్తాను. అది శివ మరియు రాయప్ప మధ్య మొదటి యుద్ధం. రాయప్ప కొడుకు చేసిన పాపం రాయప్ప హృదయంలో భయాన్ని నాటింది. ఎందుకంటే శివ చేసిన దర్యాప్తు ఒక పెద్ద నిజాన్ని బయటకు తీసుకురాబోతోంది.